ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు పురుషోత్తమ క్షేత్ర మహత్యం నుండి అంటే శ్రీ స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్య భాగం 22, అలాగే అధ్యాయము 29 అధ్యాయంకి స్వాగతం. జైమిని ఎట్లా పలుకును అని పలికి బ్రహ్మలోకానికి ప్రయోజనం చేకూర్చకు సింహకృతిని తన మనస్సును ఉపాసించి విష్ణు పూర్వం ధరించిన ఆ సింహరూపం ఉపాసించిన తర్వాత రథం నుండి దింపగా 4 మూర్తులతో సింహాసనంపై ఆసీనమెట్టి ఉండగా అందరూ చూశారు. అప్పుడు బ్రహ్మ ద్వాదశాక్షర మంత్రంతో బలరామునికి పూజించి పురుషోక్తంతో ఆ నామముగైన నారాయణుని దేవిని ద్వాదశాక్షరాలతో సుదర్శన చక్రం పూజించి అనుగ్రహింపు కొరకై రాజులతో ఎట్లా పలుకును. దేవదేవాదుడైన ఆ భగవంతుడు భక్తులు అనుగ్రహించేవాడు. నీయందు ఇట్టి భక్తి కలిగిన ఇంద్రదమ్మునికి ఇప్పుడు 1000 జన్మలు గడిచిపోయినవి. ఇప్పటికే నిన్ను చూడగలిగిన నీ దర్శనం నీ సామ్రాజ్యాన్ని దారితీస్తాయి. అయినప్పటికీ అతడు నిన్ను భక్తి యోగంచే పూజింపబడిను. కనుకనే అతడు నిన్ను భక్తి యోగంతో ఏ విధంగా దేశకాల ప్రత్యాదులు నానా ఉపచారములచే పూజింపవలనని ఆజ్ఞాపించను. నీ ముఖపద్మం నుండి జాలువారిన ఆజ్ఞ అని అమృతంతో తాగటకి రాజు గొప్ప అని రెప్పలు కూడా మాయమై నిలిచి ఉండును. జైమిని ఇట్లా చెప్పును అని బ్రహ్మ విన్నవించగా దారుమయ రూపాన్ని ఉన్న స్వామి చిరునవ్వు నవ్వుతూ గంభీరంగా ఎట్లా పలుకును. ప్రథమ ఎట్లా పలుకును. నిష్క్రమంగా చేయుచున్న నీ పనులు నీ భక్తిని మెచ్చితిని. నీవు తప్ప ఇంతటి సంపదను హెచ్చించిన వారు లేరు. నాయందు నీ భక్తి స్థిరంగా ఉండినట్లు అనుగ్రహించి చుంటిని. కోట్ల కొలది విత్తనము వేచిన నా ఆలయం వెచ్చించి నిర్మించినావు. ఈ ప్రాసాదాన్ని నశించేటప్పుడు నేను ఈ స్థానము వదిలిపెట్టను. తర్వాత కాలంలో ఎవరు ఇచ్చట ప్రాకారం నిర్మించునో ఆ కీర్తి నీకు మాత్రమే కలుగునని నీ కోరిక నేను ఇచ్చట నిలియచుండునని. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. ప్రాసాదం శిథిలమైనను నేను ఇచ్చటనే నిలిచి దారిమయ రూపాన్ని ప్రకాశిస్తాను. ఈ బ్రహ్మకు ద్వితీయ పరార్థమునందున స్వయంభూ మనువు యొక్క 2వ మహాయోగమందున కృతయోగం ప్రథమ పాదమునందున జ్యేష్ఠమాసమునందున దశమి తిథినందున నేను అవతరించి తిని. అది నిజంగా పుణ్యదినమే. ఈ దినము నాకు మహాస్థాన విధానం అనుసరించి అభిషేకం చేయవలనని అర్చ విగ్రహమును సమస్త ఉపచారములతో అర్చింపవలనని అట్లా చేసినచో 1,000,000 జన్మలు చేసిన పాపములు నశించినందునని సమస్త తీర్థములు యజ్ఞములను దానములు ఫలమునిచ్చుదునని నన్ను చూసేవారికి కూడా అట్టి ఫలితం కలుగునని మర్రి చెట్టును ఉత్తర ముఖంగా సర్వతీర్థములు బావి కలదని ఈ స్థానం కొరకై దాన్ని నిర్మించు. ఇప్పుడు భూమిని కప్పు ఉంచితిని కనుకనే దాన్ని వెదికి శుభ్రపరచు. చతుర్దశి నాడు క్షేత్రపాలకునికి దిక్పాలకులకి విధి విధానంగా బలి సమర్పించు. ఆ బావిని సంస్కరింపుము. శంఖ డొప్పలు డోలు మొదలైన వాటిని మోగించి బ్రాహ్మణులకు ఆ బావి నుండి బంగారు కుంటలతో నీటిని తీసుకుని రావాలని జ్యేష్ఠ నక్షత్రం యుక్తమైన ప్రీత్యాకారం బ్రాహ్మణులతో కలిసి నన్ను బలరాముని సుభద్ర స్థానం చేయించో నా లోకం పొందుతువు. స్నానం చేయుచుండగా నన్ను చూసిన వారికి మరలా జన్మ ఉండదు. ఈశాన దిక్కునందు దృఢంగా ఒక మంచం ఏర్పాటు చేసి దాన్ని చక్కగా అలంకరించి అతడి బలరాముడితో సుభద్రతో కలిసి తిరిగి స్నానం చేయింపవలను. దక్షిణాముఖంగా పోవుచున్న నన్ను చూసినచో తన మనస్సులో కోరికలన్నీ పొందును. తర్వాత 15 దినములు స్థాపించి ఉంచవలను. ఆ సమయనందు నన్ను ఎవరిని చూడలేరు. ఈ జ్యేష్ఠ స్నానం చేసిన వారు అన్ని పాపాల నుండి ముక్తిని పొందుదురు. గుండీచ అనే ఈ మహాయాత్రకు గురించి తలచిన మానవుడు అన్ని పాపాల నుండి ముక్తిని పొందుతాడు. మాఘపంచమి నాడు చైత్ర శుక్ల అష్టమి నాడు గుండీచ మహోత్సవాన్ని చేయవలను. పుష్యమి నక్షత్రంతో కూడుకున్న ఆషాఢ ద్వితీయ విశేషంగా మోక్షాన్నిచ్చును. ఆ నక్షత్రం లేనిచో ఆ తిథియందునైనా నాకు ప్రీతి కలిగించుటకై ఆ ఉత్సవం జరపవలనని ఆషాఢ శుక్ల ద్వితీయ పుష్యమి నక్షత్రం నన్ను బలరామును సుభద్రను రథంపై కూర్చుని పెట్టవలనని మహోత్సవాన్ని నిర్వహించుటకు పెక్కుమంది బ్రాహ్మణులు పూజింపవలనని 1000 అశ్వమేధాలు యాగములు చేసిన ప్రదేశమునందున ఈ గుండీచ మండపం గలదని దానికంటే పుణ్యకర్మకు స్థానం మరొకటి లేదని నాకు ప్రీతి కలిగించటకై 500 సంవత్సరాలు యుగములు నిర్వసించిన ప్రదేశాన్ని వదిలి చేరుటకు నేను వెళ్ళను. ఆ నీలాద్రిపై బ్రహ్మ ఆదేశం నీవు నిర్మించిన ప్రాసాదము నాకు మిక్కిరి ప్రీతికరమైనది. అట్లే నృసింహక్షేత్రం నందున నీవు యాగములు నిర్వహించి ప్రదేశం నేను దారుమయ రూపాన్ని ధరించినది
కనుక నాకు ఎల్లప్పుడూ ప్రీతిని కలిగింపుము. నేను అచట చాలా కాలం నుండి నివాసించుతుని. నా ఆత్మకు బ్రహ్మ ఇచట ప్రతిష్ఠించును. ఆ కారణం నీ భక్తి వలన నేను అచటనే నిలుతును. ఇచట నుండి వెళ్ళి నేను అచట 9 దినములుండును. అచట అన్ని తీర్థములు కలిసిన ఒక సరస్సు గలదు. ఆ సరస్సుతో 7 దినములు నివాసించుటు. అచట నన్ను చూసిన వారికి వైకుంఠం ప్రాప్తి కలుగును. 3.5 కోట్ల తీర్థములు నేను అచట ఉన్నప్పుడు ప్రవేశించుదును. అచట విధిపూర్వకంగా స్నానం చేసి నన్ను దర్శించిన వారికి తిరిగి తల్లి గర్భమును బాధలు అనుభవించవలసిన అవసరమే కలగదు. 9వ నాడు దక్షిణాభిముఖంగా తిరిగి వత్తును. అప్పుడు నన్ను చూసిన వారికి అడుగడుగున అశ్వమేధ యాగములు చేసిన ఫలం కలుగుతున్నని వారు ఇంద్రునితో సమానమైన భోగములు అనుభవించి వైకుంఠాన్ని చేరుకుంటారు. నేను లేచిన నిద్రించిన నా పక్కన సంచరించుచు మార్గమున వెళ్ళుట, పుష్యమి స్నానం చేయుట, పాల్గొన మాసం నందు ఉయ్యాలు ఊపుట చేయవలను. దక్షిణ ముఖమున ఉయ్యాలు ఊగి నన్ను చూసిన వారు బ్రహ్మత్యాది పాపముల నుండి ముక్తిని పొందుతురని, అచట నన్ను చూసి పూజించి నమస్కరించే వారికి 16,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలం కలుగునని, చైత్ర శుద్ధ త్రయోదశి నందున కర్మ ప్రబోధన చతుర్దశి నాడు దవనములతో పూజ చేయవలనని, దాని వలన సమస్త పాపములు నశించునని, వైశాఖ శుక్ల తదియ అంటే అక్షయమని పేరు నాడు చక్కన గంధము లేపమును అలది వలనని, నాకు ప్రీతి కలిగించడానికి ఉత్సవంతో పూజలు చేసేవారికి ధర్మాది చతుర్వర్గాల ఫలములు లభించునని ఇంద్రదుమ్మునిట్లా పలుకును. ఇంద్రదుమ్మునికి వరం ఇచ్చిన సగుణముతో బ్రాహ్మణుడు ఎట్లా పలుకును. ఓ చతుర్ముఖ, నీకు సంతోషం కలిగించటకు ఇది అంతా చేసితిని. నీ ఇష్టమే నా ఇష్టము అని జరుపుతూ వేదం లేక పూర్వం నీలమాధవం ఉన్నప్పుడు నీ కోరిక ఫలిస్తుంది. నన్ను చూసి హర్షించి ప్రణములు వీల్చిన వారికి మోక్షం కలుగును. అందరూ సామ్రాజ్యానికి లభించును. నన్ను కీర్తించిన వారికి కూడా అట్టి ఫలితమే లభించును. స్వర్గముకు వెళ్ళుదురు. నీకు కూడా లభించును. కనుకనే నీవు కూడా ఇక సత్యలోకంకు వెళ్ళము. దేవత అందరూ కూడా స్వర్గములకు వెళ్ళుదురు అని పలకగా బ్రహ్మాదులు దేవతలు కూడా ఆయుష్ పూర్తి అగనంతరం నీచేత తప్పక నివాసించుదురని అందరూ ఆనందించి స్వామికి తలవంచి నమస్కరించి తమ తమ స్థానాలకు వెళ్ళును. పిమ్మట దారు రూపంలో ఉన్న స్వామి మాట్లాడుతూ అనుసరించు స్వామి ఆజ్ఞాపించుట సమస్త ప్రతిమ కలిగిన వాడగు ఇంద్రదుమ్మిన బ్రహ్మకు అనుసరించి స్వామి ఆజ్ఞాపించినట్లు సమస్త మహోత్సవాలు సమాచరించును అంటే సమాచరింపుము. స్వామికి తృప్తి కలిగిన శ్రీనిధితో సకల సంపదలతో కలిసిన జ్యేష్ఠ స్థానం మొదలైన అన్ని ఉత్సవాలు నిర్వర్తించుట. ఇది శ్రీ స్కంద మహాపురాణం అందిన రెండోదైన వైష్ణవకాండం 29వ అధ్యాయంకు సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీరిషాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.